మోసం. నిజానికి మోసం ఎప్పుడు బయటికి కనిపించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు అది చెవులో గుసగుసలాడుతుంది. ఒక చిన్న ముద్దులో కూడా ఉంటుంది. ఒకరి మౌనంలో కూడా ఉంటుంది. అలాగే ధన రూపంలో అంటే యోధా దాచుకున్న విధంగా వెండి నాణేల రూపంలో కూడా ఉంటుంది. యోధా దేవునితో కూడా నడిచాడు. ఆయనతో కలిసి భోజనం చేశాడు. కానీ అతని హృదయం మాత్రం ఎప్పుడూ దేవుని సన్నిధిని విడిచిపెట్టింది. ఆల్రెడీ యోధా హృదయం గురించి, అతని ఆలోచనల గురించి యేసుక్రీస్తుకు ముందే తెలుసు. అయినా కూడా యేసుక్రీస్తు అతని పాదాలని కడిగాడు. అతన్ని స్నేహితుడా అని పిలిచాడు. ఆయన పరిచర్యలో పాలిభాగం ఇచ్చారు. అలాగే ఆయన 12 మంది శిష్యుల్లో తనని ఒకడిగా చేర్చుకున్నారు. అదే నిజమైన ప్రేమంటే. అది దేవుని ప్రేమ. కేవలం ఇది యోధా గురించి మాత్రమే కాదు, మన గురించి అండ్ మనం దేవునితో కలిసి జీవిస్తున్న విధానం గురించి కూడా. మనం యేసుతో నడుస్తున్నామా, లేదా కేవలం నమ్మకంగా కనిపించేటట్లు దగ్గరగా నిలబడి ఉంటున్నామా? యూదాలానే మీరు కూడా మీ జేబుల్లో వెండి నాణాల్ని దాచుకుని ఆరాధనలో మీ చేతులు పైకెత్తి ఆయన్ని స్తుతిస్తూ ఉండొచ్చు. గమనించండి, ఈరోజు దేవుడు నన్నెవరు మోసం చేస్తున్నారని చెప్పి అడగడం లేదు. ఆయన అడిగేదల్లా ఒకటే: ఇహలోక సంబంధమైనవి నీకు లభించినప్పుడు కూడా నువ్వు నన్ను ఎన్నుకుంటావా? ఎందుకంటే ఆయన నిన్ను ఎన్నుకున్నారు. అది కూడా ఆయన ప్రాణాల్ని మరియు ఆయన మహిమని సైతం అర్పించాల్సి వస్తుందని చెప్పి ఆయనకి తెలిసినా కూడా. అటువంటి గొప్ప ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం ఏ విధంగా ప్రేమిస్తున్నాం అని పైకి కనిపించే విధమైన మోసంలోనా, లేక నిజంగానే ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు మన జీవితాల్ని అర్పించటంలోనా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.